అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మాతృశ్రీ మాసపత్రిక ఇంగ్లీషు ఎడిషన్ పట్టుకొచ్చి మీరు చదవండి బాగుంది అని అన్నారు. అమ్మంది, నాన్న ముందు మీరు భోజనం చేసి రండి, తర్వాత మళ్ళీ మీకు దర్శనం ఇస్తాను. భోజనం అమృతం తిన్నాం, మామూలు భోజనం కాదు ఇది. మేము తిన్నది శక్తి స్వరూపంగా చూశాను. అమ్మ స్వయంగా ఇడ్లీ తెప్పించింది ప్లేట్లతో, 3 ప్లేట్లతోటి. ముక్క పచ్చళ్ళు నంచి మా నోట్లో పెట్టింది. పోస్టల్ బట్టివాడ ఉండదు ఉదయం 9 గంటలకు ఎక్కడ, కానీ ఆ వేళ అది పట్టుకొచ్చి ఆ 9 గంటలకు ఇవ్వడంతో ఇంక చెప్పరాని ఆనందం. మాట్లాడుకుంటున్న ముగ్గురులో ఒక ఆయన అమ్మని చూడలేదు. ఆయన అన్నారు, ఈ వచ్చినవిడి జిల్లెల 3 అమ్మలా ఉందేమిటి అన్నాడు. అంటే అప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. ధ్యానం చేస్తున్నాను, ఆదిశేషు తన పడగ విప్పి నాకు దర్శనం ఇచ్చింది. ఆ పడగ ఎంతవరకు వెళ్ళిందంటే ఆకాశాన్ని అంతా కప్పేసింది. పడగ తప్ప ఇంకా ఆకాశం లేదు అసలు. నాకు ఇది కాదు కావాల్సింది, నాకు కావాల్సింది సచ్చిదానంద స్థితి, అది ప్రసాదించు అన్నాను. నీ జన్మధన్యం, నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. నిన్ను విడవకుండా నీ వెంటే ఉంటాను. నిన్ను నేనే నడుపుతున్నాను. నీ కుటుంబము, నీ వంశంలోని వారందరినీ పునీతులు చేశాను. పెరవలి సూర్యనారాయణమూర్తి గారు, పిఎస్ఎన్ మూర్తి గారిని మేము అందరం పిలుచుకుంటాం. ఈ సోదరులు ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి 42 సంవత్సరాలుగా అమ్మను దర్శించి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్న పుణ్యజీవులు. అమ్మతో మా అనుభవాల శీర్షికన వారిని కలిసాము ఇవాళ. వారితో వారి అనుభవాలు పంచుకునే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మూర్తి గారు, మొదట మీ గురించి, మీ కుటుంబ పరిస్థితుల గురించి అమ్మ దగ్గర రాకముందు, మీకు అమ్మ దగ్గర రాకముందు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆ వివరాలన్నీ మాకు తెలియపరచగలరా? ఇప్పుడు ఈ సందర్భంలో అమ్మ నన్ను ప్రశ్నలు వేస్తోంది, ఆ అమ్మే సమాధానం చెబుతోంది. ఇక్కడ ప్రశ్న వేసేవారు కానీ సమాధానం చెప్పేవారు కానీ కేవలం నిమిత్త మాత్రులే. మొట్టమొదట తర్వాత చెప్పుకోవాల్సింది. అమ్మకు ప్రణామం చేస్తూ, నాకు అమ్మ జిల్లెల 3 అమ్మ జన్మనిచ్చింది. ఎవరి ద్వారా? శ్రీ పెరవలి సత్యనారాయణమూర్తి, పెరవలి సత్యవతమ్మ, మా తల్లిదండ్రులైన వారి ద్వారా నాకు అమ్మ జన్మనిచ్చింది. ఇచ్చిన తర్వాత మాది జగన్నాథగిరి గ్రామం, కాకినాడ తాలూకా, తూర్పుగోదావరి జిల్లా. మా నాన్నగారు అక్కడ ఆ జగన్నాథి గ్రామానికి కారణంగా ఉండేవారు. మాది మధ్యతరగతి కుటుంబం, స్వల్ప భూవసతి ఉండేది. తర్వాత లేదనుకోండి. మాది మొట్టమొదటి మా కుటుంబం చెప్పవలసి వస్తే 9 మేము, అన్నదమ్ములు అప్పచెళ్ళు కలిసి. తర్వాత నాకు 1947లో జూన్లో సీతామహాలక్ష్మి గారితో వివాహం జరిగిన తర్వాత మాకు 3 కుమారులు 3 కుమార్తెలు కలిగారు. వారందరూ కూడా షిర్డీ సాయిబాబా భక్తులు. వారి దయవల్ల, బాబా దయవల్ల వారందరూ మంచి స్థితిలోనే, ఏ విధమైన సమస్యలు లేకుండా హాయిగా జీవితం గడుపుతున్నారు ఆ పరమాత్మ దయవల్ల. మా నాన్నగారు నాకు మొదటి నుంచి కూడా
మా నాన్నగారే ఆ, దారి చూపిస్తూ ఉండేవారు. మా నాన్నగారు శివుణ్ణి సదా పూజిస్తూ ఉండేవారు. సదాచార సంపన్నులు, పూర్వ సాంప్రదాయమే అనుసరిస్తూ ఉండేవారు. వారు సదా శివపంచాక్షరి జపిస్తూ ఉండేవారు. అది కూడా నాకు చెయ్యమని ఆయనే అలవాటు చేశారు. ఆ పంచాక్షరి జపిస్తూ ఉండగా శివభక్తులైన శ్రీ శివబాలయోగి ఆదివారంపేట వారి దగ్గరికి నన్ను ఈశ్వరుడే పంపాడు. మా కుటుంబం అంతా కలిసి వారి దగ్గరికి వెళ్ళాం. నాకు వారి దగ్గర నుంచి ధ్యానం తీసుకున్నాను పంచాక్షరి జపంతో. ఆ ధ్యానం అలా చేస్తూ ఉండగా కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు తెలియకుండా వారే అమ్మ దగ్గరికి పంపారు. ఎందుకు పంపారు అంటే నేను అనుకున్నది మాత్రం నాకు స్వతహా దేవాలయాలకు వెళ్ళి విగ్రహాలు పూజ చేయడం అనేది ఆసక్తి లేదు. ఎందుకని అంటారు? ఎందుకంటే నాకు మొదటి నుంచి నిరాకార నిర్గుణ తత్వాన్ని ధ్యానించే కుతూహలం ఎక్కువ. నాకు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక్క ధ్యాన మార్గం ఒక్కటే అనే విశ్వాసం నాకు పరిపూర్ణంగా ఉండేది. అందుచేత నన్ను శివబాలయోగి దగ్గరికి పంపి నన్ను ఆ ధ్యాన మార్గంలో పెట్టారు. సాయి పరమాత్మ ఎవరు భగవంతుడు. అలా చేసుకుంటూ ఉండగా ఆయన నాకు తెలియకుండానే ఆ శివబాలయోగి అమ్మ దగ్గరికి జిల్లెలమూడి అమ్మ దగ్గరికి 1970 జూలైలో పంపించారు వారి దర్శనార్థం. పంపించారు అంటే ఆయన నోటితో చెప్పటం కాదు, నోటితో కాదు, ఆధ్యాత్మికంగా అంటే సందేశం మీ మనసులో ఆ రకమైన ప్రేరణ కల్పించారు. తద్వారా నేను అమ్మ దర్శనం చేసుకునే భాగ్యం నాకు 1970 జూలైలో కలిగింది. అప్పుడు మేము మా కుటుంబం మొత్తం అంతా అంటే 3 కూతుళ్ళు 3 కొడుకులు, మా తల్లి తండ్రి నా భార్య అందరూ కలిసి దక్షిణ దేశ యాత్ర రామేశ్వరం చూసుకుని తిరుపతి చూసుకుని జిల్లెలమూడి వచ్చాం. జిల్లెలమూడి వచ్చి రాగానే ముందు అమ్మ దర్శనానికి వెళ్ళాం. మీకు జిల్లెలమూడిలో అమ్మ ఉందని మొదటిసారిగా ఎవరు చెప్పారు? ఇక్కడ ఒక చిన్న పాయింట్, నాకు అమ్మ యందు ఆసక్తి చూడాలని ఆసక్తి ఎలా కలిగింది అనే దానికి నేను కాకినాడలో బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా నాకు ముఖ్య స్నేహితుడు ఉన్నాడు, డాక్టర్ రాధాకృష్ణ అని. ఆ రాధాకృష్ణ గారు ఒక రోజునే మాతృశ్రీ మాసపత్రిక ఇంగ్లీషు ఎడిషన్ పట్టుకొచ్చి నాకు మీరు చదవండి ఇది బాగుంది అని అన్నారు. సరే అప్పుడు నేను ఆ మాసపత్రిక చదివాను. చదివిన తర్వాత అమ్మని ఎప్పుడు చూడగలనా అని ఒక ఆతృత నాలో జనించింది. అది ఆ ఆతృత ఎందుకు జనించింది నాకు తెలియదు. పూర్వజన్మ సుకృతం నుండి పరిచయాలను అప్పుడు అమ్మని చూడడానికి నాకు 1970 జూలైలో ఆ అవకాశం అమ్మే ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఆ దర్శనం అప్పుడు మా అందరం చేసుకుని అమ్మ ముందే అంది. అమ్మ మేము వెళ్ళగానే అమ్మని చూడగానే అమ్మ అంది, నాన్న ముందు మీరు భోజనం చేసి రండి, తర్వాత మళ్ళీ మీకు దర్శనం ఇస్తాను. మీకు నిన్న రాత్రి నుంచి కూడా మీకు భోజనం లేదు అని చేత ముందు భోజనం చేసి రండి అంది. మీకు భోజనం లేదని ఆవిడ మీరు చెబితే చెప్పలేదు, నేను చెప్పలేదు. ఆవిడ సర్వజ్ఞురాలు, మా కడుపులు తడివింది బిడ్డలం కనుక భోజనం చేయలేదని ఆవిడ తెలుసు కదా. ఆవిడ ఆ మాట అనడంతో మేము ఆశ్చర్యం వేసి వెంటనే భోజనానికని వెళ్ళాం. భోజనం అమృతం తిన్నాం, మామూలు భోజనం కాదు అది మేము తిన్నది. ఆ అమృతం భోజనం చేశాక మళ్ళీ వచ్చాం. అమ్మ దర్శనం మాకు ఇచ్చిన తర్వాత మాకు అందరికీ బొట్లు పెట్టింది. బహుశా అమ్మ దర్శనం ఏ తేదీన చేసుకున్నారు గుర్తుందా? సుమారుగా జూలై 1970 జూలైలోనే అమ్మ దర్శనం అయింది. మీ వయసు సుమారుగా ఎంత ఉంటుంది అప్పటికి? రమారమే 39 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ టైంలో నేను దర్శనం చేసుకున్నాను. అది అయిన తర్వాత మేము భోజనాలు అయిపోయాయి, మళ్ళీ వెళ్ళాం. దర్శనం ఇస్తే అక్కడ చిన్న తమాషా జరిగింది. ఏంటంటే మా నాన్నగారు అమ్మకై చూసి కంటిన్యూర్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అంటే అప్పుడు కొంచెం మా తమ్ముడు చెప్పిన మాట వినకపోవడంతో
ఇతను కొంచెం మనస్సు వ్యాకులపడి అమ్మ దర్శనం అమ్మ దగ్గర పెట్టుకుంటా. అమ్మ నవ్వింది. ఇదేమిటి అమ్మ నవ్వుతుంది ఏమిటి, నాన్నగారు బాధ పెడుతుంటే బాధపడుతుంటే అమ్మ నవ్వడం ఏమిటి అని ఆశ్చర్యం వేసింది. కానీ విషయం తెలియదు. వచ్చేసాం, దర్శనం బొట్లు పెట్టింది అందరికీ. వచ్చేసాం. వచ్చేసిన సెప్టెంబర్లో అంటే 2-3 నెలలు పోయాక మా నాన్నగారికి సడన్గా జబ్బు చేసింది, పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాతం వచ్చాక పోయారు, గతించారు. గతిస్తే అప్పుడు నాకు అమ్మ ఎందుకు నవ్విందా అని అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే నాన్న నువ్వే వెళ్ళిపోతున్నావు, ఎందుకు నీకు ఈ తాపత్రయం, ఈ బాధ అనే ఉద్దేశంతో అమ్మ నవ్వి ఉంటుంది అని అప్పుడు నాకు గ్రహించాను నేను. ఆ మొదటి మీ దర్శనం ఎప్పుడు అమ్మను చూడంగానే మీ మనస్సుకు అసలు ఏమనిపించింది? ఒక మామూలుగా భగవంతుడు అంటే మనం ఏ రాముడినో కృష్ణుడినో గుళ్ళో ఉన్న శివుడినో అనుకుంటాం. ఒక వ్యక్తి, ఒక సామాన్య స్త్రీ దేవుడు అనే పేరుతో 10 మంది వస్తున్నప్పుడు ఆమెను చూడంగానే అందరికీ ఒకే భావం ఉండాలని కాదు. అట్లాంటిది మీకు మొదటిసారి అమ్మను చూడంగానే ఏమనిపించింది? శక్తి స్వరూపంగా చూశాను. మీకు ఆ భావన కలిగింది. ఆ సందర్భంలో మీరు మొదటిసారి అమ్మగా కాదు, శక్తి స్వరూపంగా చూశాను. మీరు చూశారు, మీకు అనుభూతి అయింది, అట్లా మనసుకి అలా అనుభూతి అయింది నాకు. బాగుంది. మీరు అమ్మతో కానీ అమ్మ మీతో కానీ మొదటి దర్శనంలో సంభాషణలు ఏమన్నా అమ్మ మీతో చెప్పడం కానీ మీరు అమ్మని అడగటం కానీ ఏమన్నా జరిగిందా? మొదటి సంభాషణలో ఇప్పుడు నేను చెప్పింది అంతవరకు జరిగింది. అది ఆ సంఘటన జరిగింది. తర్వాత మళ్ళీ వస్తూ పోతూ వెడుతూ దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ఒకసారి నేను, నా భార్య, మా అమ్మ ముగ్గురం వెళ్ళాం. ఎవ్వరూ లేరు. అమ్మ లోపలికి పిలిపించింది మమ్మల్ని. మేము అక్కడ కూర్చుంటాను. అమ్మ ఒక్కతి పక్కనే రామకృష్ణ అన్నయ్య ఉన్నట్టు జ్ఞాపకం. ముగ్గురం కూర్చున్నాం. అమ్మ ఏం చేసిందంటే కూర్చొని అన్న అంది. కూర్చున్నాం. మాకు ఇడ్లీ తెప్పించింది 3 ప్లేట్లతోటి. అమ్మ స్వయంగా ముక్క పచ్చళ్ళు నంచి మా నోట్లో పెట్టింది. అమ్మే అందించింది. అదృష్టవంతులు. అందిస్తే అప్పుడు నేను పట్టలేని ఆనందంతో తెల్లలేకపోతే అమ్మ అంది, నాన్న కారంగా ఉంది ఏమిట్రా అని అంది. అప్పుడు అలాగా ముగ్గురం తిన్నాం. కాఫీ ఆ అమ్మాయి తెప్పించింది, మా నోటికి అందించింది. కాఫీ తాగాం. బట్టలు పెట్టింది నాకును నా భార్యకిని. పెట్టిన తర్వాత అంది, నాన్న ఏదైనా అడగరా అంది. అమ్మే అడిగింది. ఓహో. నాన్న ఏదైనా అడగరా అంది. అంటే నేను అమ్మ నిన్ను అడగడానికి నాకేమీ తెలియదు, ఏమడగాలో. అంచేత నువ్వే ఏదైనా మాట చెప్తే వింటాను తప్ప నాకు చేత కాదు నిన్ను అడగడం అంటే. అప్పుడు మనసులో అంతకుముందు నుంచి ధ్యానం చేస్తున్నాను, అది ఇర్రెగ్యులర్ అయిపోయింది. ధ్యానం సవ్యంగా సాగడం లేదు. అనేక కారణాలు, కుటుంబ కారణాలు, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, వ్యవహారం, అనారోగ్యం. అప్పుడు అది మనసులో నేను పెట్టుకుని అడిగాను. అమ్మ గుర్తించింది. అప్పుడు అంది, నాన్న ఈ చేసేదంతా వాడి కార్యమే కదరా. మీరేం అడిగారు అమ్మని? నేనేమి అడగలేదు. మనసులో మీరు అనుకున్న దానికి సమాధానం అమ్మ గ్రహించి, నాన్న ఈ చేసేదంతా వాడి కార్యమే కదరా, నువ్వు ధ్యానం చేయలేదని ఎందుకు బెంగెట్టుకుంటావు అన్నట్టుగా. ఓహో. నువ్వు ధ్యానం చేయలేదని ఎందుకు బెంగెట్టుకుంటావు, ఈ చేసేదంతా వాడి కార్యమే, నువ్వు ఏది చేసినా వాడి కార్యమే, వాడి యజ్ఞంలో నువ్వు భాగం అన్నట్టుగా అమ్మ చెప్పింది. దర్శనం పూర్తి చేసుకున్నాం, వచ్చేసాం. ఇంకా తర్వాత చాలాసార్లు మా అమ్మాయిలతో సహా పిల్లలతో సహా వెళ్ళాం, వచ్చాం. అది జరిగింది. తర్వాత ప్రత్యక్షంగా అమ్మతో నాకు మళ్ళీ 1-2 ముఖ్యమైనవి చెప్తున్నాను. చెప్పండి. మా పెద్దమ్మాయి వివాహం నేను రాజమండ్రిలో నాళంవారి సత్రంలో చేశాను. ఎప్పుడంటే 1976 మార్చి 5వ తేదీని. అమ్మ పెళ్ళి ముందు, అది మా అమ్మాయి పెళ్ళి ముందు అమ్మకు శుభలేఖ రాశాను. తర్వాత మగ పెళ్ళివారు
నాకు జిల్లాల మూడులో చేద్దామని ఉద్దేశం, కానీ మా పిల్లివారు దాన్ని అంగీకరించలేదు. అంగీకరించకపోవడంతో సత్రంలో చేయవలసి వచ్చింది. ఆ వేళ ఉదయం 7 గంటలకు ముహూర్తం అయిపోయింది. 9 గంటలకి మాకు ఆశ్చర్యంగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. ఆ ప్యాకెట్లో అక్షంతలు, కుంకుమ, ప్రసాదం 3 ఉన్నాయి. నిజంగా 9 గంటలకి పోస్టల్ బట్టువాడ ఉండదు, ఉదయం 9 గంటలకి ఎక్కడ. కానీ ఆ వేళ అది పట్టుకొచ్చి ఆ 9 గంటలకు ఇవ్వడంతో ఇంక చెప్పరాని ఆనందం కలిగింది. తర్వాత ఏమో అది ఎక్కడి నుంచి జిల్లా ఉండదు వచ్చిందనే ఇంకా 100% అమ్మే పంపించింది, తన ఆశీస్సులు అందజేసింది. దీంతో మాకు చాలా ఆశ్చర్యం వేసింది. పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి బొట్లు పెట్టి మేము ఆ అక్షంతలు వేసాం. ఇది అయిన తర్వాత 12 గంటలకి మేము ఇంక భోజనాలకి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. నేను నా స్నేహితులు ఇద్దరితో కలిసి ఏవి ఎలా ఉండాలి, భోజనం ఎవరెక్కడ కూర్చోవాలని చూస్తున్నాం. మీరు మీ అమ్మాయి వివాహానికి ముందు జిల్లా ముడి వెళ్ళి అమ్మని ప్రత్యేకించి ఆహ్వానించారా, లేకపోతే కార్డు ఒకటే వేశారా? కార్డు వేసాం. సరే చెప్పండి. ప్రత్యేకించలేదు. ఇది మేము అరేంజ్మెంట్స్ చూస్తున్నాం మేము ముగ్గురును. ఇంకా అడ్డానికి జరుగుతుంది. గేట్ వేసేసారు, అక్కడ కూరక ఉంటాడు, లోపలికి ఎవరిని పై వాళ్ళని రానివ్వడు. కానీ ఆ వేళ మేము భోజనాలు కూర్చొని ఇంకా మొదలు పెట్టలేదు. ఒక ఆవిడ తెల్లగా పొట్టిగా చక్కటి చీర కట్టుకుని లోపలికి వచ్చేసింది. ఇంత బొట్టు పెట్టుకుని లోపలికి వచ్చింది. వచ్చి మేము అక్కడ ఉన్నాం. ఒరే నాన్న, ఇక్కడ తణుకులోను నేను ఒక పేషెంట్ని తీసుకొచ్చి రాజమండ్రిలో హాస్పిటల్లో చేర్పించాను. సరే మన వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది కదా, చూద్దామని వచ్చాను నేను అని అంది. అంటే నాకు మాయ కదా అమ్మ, మాయ గుర్తించలేకపోయాను. మేము అడవుల్లో ఉన్నాం, అరేంజ్మెంట్స్ అడవుల్లో. మా తమ్ముడిని పిలిచి, ఒరే వీరు వచ్చారు ఎవరో, తిన్నగా మీ వదిన దగ్గరికి తీసుకెళ్ళి వీరిని పంతిలో కూర్చోపెట్టి భోజనాన్ని కూర్చోమని చెప్పరా, ఇది మీ వదినకి తీసుకెళ్ళి ఎవరు అన్న. అంటే నా భార్యకి, మా తమ్ముడు తీసుకొచ్చి నా భార్యకి అప్పచెప్పాడు. వరుసలో మొదట్లో కూర్చుంది ఆ తల్లి. భోజనాలు అయ్యాయి. ఆవిడ కూడా భోజనం చేసింది. ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఓహో. వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది. నేను తర్వాత గుర్తించాను, మా ముగ్గురు మేము మాట్లాడుకుంటున్న ముగ్గురులో ఒక ఆయన అమ్మని చూడలేదు ఎప్పుడూను. ఆయన అన్నారు, ఈ వచ్చినవిడి జిల్లెల మూడు అమ్మలా ఉందేమిటి అన్నాడు. అంటే అప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. గుర్తించలేకపోయినారు, మనస్సు అట్లా పెట్టలేకపోయినారు ఆ టైంలో. గుర్తించలేకపోయిన విపరీతమైన దుఃఖం వచ్చింది. ఏం చేయం, దీనికి ఏమిట్రా అని ఆలోచించుకున్నాను. ఆ మర్నాడే ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని, అంటే మా అమ్మాయిని అల్లుడిని, నేను నా భార్య అందరం కలిసి జిల్లెల మూడి వెళ్ళాం. అమ్మకి ఆ పసుపు బట్టలతో అమ్మకి దర్శనం చేయిద్దామని తీసుకెళ్ళాను. దర్శనం చేస్తే అమ్మ వాళ్ళిద్దరికి బట్టలు పెట్టింది, మాకు బొట్టు పెట్టింది. నేను అయ్యో నీ సమక్షంలో జిల్లెల మూడిలో పెళ్లి చేయలేకపోయానే, నువ్వు అక్కడికి వచ్చినా నేను గుర్తించలేకపోయానే దిగులుతో మూల కూర్చున్నాను. కూర్చుంటే అమ్మ దగ్గరికి పిలిచింది, నాన్న ఇలా రా అంది. వెళ్ళాను, బొట్టు పెట్టింది. నాన్న వచ్చాను కదా అంది. మీరు నా బెంగ గుర్తించి బాగుంది, వచ్చాను కదా అంది. ఇంకా అసలు ఇంకా పాదాలు పట్టుకుని వదలలేకపోయాను. అప్పుడు లేవదీసింది. ఆ వేళ ఉన్నాం. మన్నాడు సరే వెళ్ళరా నాన్న అంది. వచ్చేసాం. ఇది చాలా సంతోషకరమైన మంచి సంఘటన. బాగుంది. అది అయిన తర్వాత ఇంకో విషయంలో ఏంటంటే, నాకు స్వల్ప భూవసతి ఎకరం భూమి ఉండేది. మా రైతుకి నాకు
కొంచెం వివాదం వచ్చి వాడు నేను భూమి వదలను అన్నాడు. వదలనంటే నేను హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం మా ఊరు వెళ్ళి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఇంట్లో ఆంధ్ర కులస్తుల్ని పిలిచి, వాడిని కూడా రైతుని పిలిచి వాళ్ళ పంచాయతీ ముందు పెట్టాను. పెట్టిన వాళ్ళు ఏమీ వాడి వాదన విన్నారు, నా వాదన విన్నారు, తేల్చలేకపోయారు. సహజంగా తేల్చరు, చెప్పండి. తేల్చలేదు. వాళ్ళు ఇలా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళాను, ప్రతి సంవత్సరం పెట్టాను. పెడితే 5వ సంవత్సరం ఏమైందంటే, ఒకరోజుని మా తమ్ముడు నేను కాళ్ళకు స్నానానికి పెడుతుంటే వాళ్ళ కులస్తుల్లో పెద్ద సమితి ప్రెసిడెంట్ అతను, మా ఊరికి దగ్గరలో వేరే ఊళ్ళో ఉంటున్నాడు. అతను వస్తున్నాడు. వస్తుంటే మా తమ్ముడు అన్నాడు, ఒరే ఆ వచ్చి ఆయన జానకిరామయ్య కులం పెద్ద అతను, నీ సమస్య అతని వల్ల తీరుతుందిరా, అతనితో చెప్పరా అన్నాడు. అంటే నేను ఇన్నాళ్ళ నుంచి నేను ప్రయత్నం చేస్తున్నది సాగడం లేదు అమ్మ, మరి నువ్వే ఈ పరిష్కారం చేయాలి తప్ప ఇంకా నా వల్ల కాదని చేతులు ఎత్తేసాను. ఎత్తేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. వాడితో ఇలా మా తమ్ముడు అనడంతో ఆయన వచ్చాడు. అయ్యా మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను అంటే, చెప్పండి తప్పకుండా కరుణం గారు చెప్పండి అన్న. సావధానంగా చెప్పిందంతా విన్నాడు. మరి ఇది మీ వల్ల పరిష్కారం అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఈ విషయంలో మీరు జోక్యం కలుగజేసుకొని మాకు ఇరుపక్షాలకి మాకు చేయవలసిన న్యాయం చేయండి. ఇంతవరకు నేను పంచాయతీలో పెట్టాను, ఎవరు కూడా దీన్ని సానుకూలం చేయలేకపోయారు అంటే, అప్పుడు వెంటనే మీకెందుకు, ఇది పరిష్కారం అయ్యే వరకు నేను ఈ ఊరి నుంచి వెళ్ళను. ఓహో, పరిష్కారం చేసి అప్పుడు పెడతాను. పరిష్కారమే కాదు, ఇది ఒకవేళ మీకు ఏమైనా రిజిస్ట్రీ చేయవలసి వస్తే నేను రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి దగ్గరుండి రిజిస్ట్రీ చేయించి మీ పేరుని అప్పుడు పెడతాను అని అన్నాడు. బాగుంది. ఇది ఓర్ అనుగ్రహం, అమ్మ అనుగ్రహం అంటే ఇలా ఉంటుంది మనం చెప్పబోయి. అప్పుడు అలాగే ఆ రైతు భార్యని పిల్లల్ని పిలిచాడు. వాళ్ళకి చెప్పవలసింది చెప్పాడు, నాకు చెప్పవలసింది చెప్పాడు. దానికేమో పరిష్కార మార్గం తనే సూచించాడు. దానికి ఇరుపక్షాలు ఒప్పుకున్నాం. ఇదంతా ఒక రాజుల ఇంట్లో పెట్టాం. ఆయన చాలా మంచివాడు, ఆ రాజు ధర్మాత్ముడు, ఆయన సత్యమే కావాలి. వాళ్ళ ఇంట్లో పెడితే ఇలా పరిష్కారం అయినందుకు ఆయన చాలా సంతోషించాడు. అప్పుడు మా కూడా రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి ఆయన వాడికి ఇవ్వాల్సిన ఒక కొంచెం 2 కొంచెాలు వదిలేసి మిగతాది మా పేరు రిజిస్ట్రీ చేయించి అప్పుడు జానకిరామయ్య వాళ్ళ ఊరు వెళ్ళాడు. అమ్మే జానకిరామయ్య రూపంలో వచ్చి కరుణించింది నన్ను చెప్పడానికి ఇంతకంటే తార్కాణం మరి ఇంకోటి కాదు. సరే, మరి అమ్మ మీకు కాస్త ఆధ్యాత్మికమైన సాధనలో ఉన్నవారు కాబట్టి సాధనాపరంగా కానీ లౌకికంగా కానీ మీకు అమ్మ ఏదైనా చెప్పి చేయించారా? అలా చేయిస్తే ఏదైనా సరే ఆధ్యాత్మికంగా లౌకికంగా కానీ సాధనాపరంగా కానీ దాని గురించి వివరాలు కాస్త మీరు మాకు తెలియపరచండి. అయితే అమ్మ ప్రత్యేకంగా నాకు సాధనాపరంగా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని ఎప్పుడూ చెప్పలేదు, నోటితో చెప్పలేదు. కానీ అమ్మ ప్రతి క్షణంలోనూ ప్రతి నిమిషంలోనూ కూడా ఆధ్యాత్మిక సాధన నా చేత అమ్మ చేయించింది అనేది మీ నమ్మకం? పూర్తిగా పరిపూర్ణమైన నమ్మకం. అందులో పరిపూర్ణమైన నమ్మకం అది ఎట్లా అంటే, అమ్మ నాకు ధ్యానంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా నాకు దర్శనం ఇచ్చింది. ఉదాహరణకు చెప్తున్నాను. మొట్టమొదట ధ్యానం చేస్తుంటే ఆదిశేషు తన పడగ విప్పి నాకు దర్శనం ఇచ్చింది. ఆ పడగ ఎంతవరకు వెళ్ళిందంటే ఆకాశాన్ని అంతా కప్పేసింది. పడగ తప్ప ఇంకా ఆకాశం లేదు అసలు. ఇలా చూపిస్తే అప్పుడు నేను అన్నాను, నాకు ఇది కాదు కావాల్సింది, నాకు కావాల్సింది సచ్చిదానంద స్థితి, అది ప్రసాదించు అన్నాను. ధ్యానంలోనే అది అలాగా జరిగిపోయింది. మళ్ళీ కొన్ని రోజులు పోయాక ధ్యానం చేస్తున్నాను.
వేస్తుంటే మళ్ళీ అమ్మ ఆదిశేషు వచ్చింది. వచ్చి నాన్న నీకు ఏ విధమైన ప్రమాదాలు రాకుండా చూసుకుంటాను నేను అని హామీ ఇచ్చింది. అలాగే నిజానికి చెప్పవలసి వస్తే నా కుటుంబంలో నాకు, నా భార్యకి, నా మనవలకి, నా కోడళ్ళకి చెప్పరానన్ని యాక్సిడెంట్లు జరిగాయి. ఓహో. అన్ని యాక్సిడెంట్లలోనూ కూడా ఎవరికి ఏ విధమైన నొప్పి లేకుండా, ఇబ్బంది కలగకుండా తల్లి కాపాడింది. అంతకంటే నిదర్శనం నేను వేరే చెప్పక్కర్లేదు. అందులో ఒక విషయం చెప్పాలంటే, నేను నా భార్య తీర్థయాత్రలు చేస్తుంటే నేపాల్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మేము వెళ్ళే బస్సు తల్లకిందులైపోయి 3 పల్టీలు కొట్టింది. అబ్బా! 3 పల్టీలు కొట్టి కింద అంటే చక్రాల పైకి అడుగుని కిందకి ఉండిపోయాయి. అంటే వెలికిలా పడిపోయింది. రివర్స్ అయిపోయింది. కానీ నేను, నా భార్య హాయిగా బయటకు వచ్చేసింది. నేను మాత్రం లోపల ఉన్నాను. అక్కడ లోపల మాకు కూడా వచ్చిన వాళ్ళు హాహాకారాలు చేస్తున్నారు. అయ్యో నా మొగుడిని రక్షించండి, నా మొగుడు సీటు కింద పడిపోయాడు, ఎవరు చూడరేటి, ఎవరు కాపాడరేటి అని అన్నారు. గోల్ చేస్తుంటే అప్పుడు నేను గబగబా వెళ్ళి ఆయన 2 పాదాలు పట్టుకుని కాళ్ళు పట్టుకుని బయటికి లాగాను. నా పొజిషన్ ఎలా ఉన్నప్పటికీ ముందు అది లాగితే బయటకు వచ్చేసాడు. అమ్మ దయ వల్ల ఆయన సేవ్ అయిపోయాడు. అలా ఎవరికి ఏ విధమైన ప్రమాదాలు రాకుండా అమ్మ కాపాడింది. ఇచ్చిన హామీ ప్రకారంగా కాపాడింది. బాగుంది. అలాగే నా కోడళ్ళకి జరిగింది, నా మనవలకి జరిగింది, ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి, కాపాడింది. అది అమ్మ ఇచ్చిన హామీ ప్రకారం నేను కాపాడుతూనే ఉందండి. తర్వాత ఇంకోసారి నేను బెంగళూరు వెళ్తూ ఉంటాను. బెంగళూరు వెళ్ళినప్పుడు బెంగళూరులో రాజరాజేశ్వరి దేవాలయం ఉంది. నాకు రాజరాజేశ్వరి అంటే చాలా ఇష్టం. అమ్మ అంటే రాజరాజేశ్వరి ఆదిశక్తి అని ఒక నమ్మకం. అక్కడికి వెళ్తాను. వెళ్ళినప్పుడల్లా అక్కడ అమ్మ విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ఎదురుగుండా కూర్చుని నేను ధ్యానం చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేయడం నాకు అలవాటు. ఆ ధ్యానం చేస్తుంటే మొదట్లో ధ్యానం చేసినప్పుడు అమ్మ ఏదైనా మాట చెప్పు తల్లి అన్నాను. అంటే అమ్మంది, నాన్న నీకు సద్గురువు నప్పు చెప్పాను కదా, వారి పాదాలు పట్టుకో. ధ్యానంలో మీరు అమ్మ అంటే రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించారా, అలా జిల్లముడు అమ్మవారి రూపాన్ని చూసారా, ఏం చూశారు మీరు? ఇట్లా ధ్యానంలో ఎప్పుడూ కూడా నాకు అమ్మ సర్పరూపంలోనే దర్శనం ఇచ్చింది తప్ప జిల్లెలమూడి అమ్మగా కానీ రాజరాజేశ్వరిగా కానీ నాకు ఇవ్వలేదు. అమ్మ సర్పరూపంలో ఉన్నది అమ్మ అనేది మీకు ఎట్లా రూఢి? ఒకసారి ఇంకొక మాట చెప్పాలి. ఇక్కడ ముందు చెప్పవలసిన ఒకటి ఉంది. నాకు ఒక స్నేహితుడు లంక ఫణికుమార్ అని ఒక స్నేహితుడు, నాకు 12 ఏళ్ళు అతని వయస్సు. అతను నా గురువుగా ప్రవర్తించి అతను మా ఆవిడతోటి చెప్పాడు, ఏమండి అంకుల్తో ఓంకారం చేయమని చెప్పండి వాళ్ళ నుంచి అన్నాడు. ఓంకారం చేయమంటున్నాడు ఏమిటి, నేను అమ్మనామం చేస్తున్నాను, పంచాక్షరి చేస్తాను, ఆ 2 మానేసి మధ్యన ఓంకారం ఏమిటి, మళ్ళీ ఇదేమిటని నాకు అనుమానం వచ్చి అతనితో అడిగితే నేను అమ్మనామం మానమని కాదు, పంచాక్షరి చెయ్యమని కాదు, అమ్మ ముందు ఓంకారం చేర్చమని అని అతను క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అలాగ నేను ధ్యానం చేస్తున్నా. ఆ డౌట్ నాకు అలాగే ఉండిపోయింది, ఇంకా తీరలేదు. కుర్రాడు చెప్తున్నాడు కదా అనుకున్నాను తప్ప ఇది దైవ ప్రేరణ వల్ల చెప్పాడు వచ్చానని నేను అనుకోలేదు. ధ్యానం 3 రోజులు పోయాక ధ్యానం చేస్తున్నాను. ఆ ధ్యానంలో అమ్మాయి సమస్యకు నువ్వే సమాధానం చెప్పాలి అనుకుని ధ్యానం మొదలెట్టాను. అప్పుడు ఆ ధ్యానంలో ఒక చక్కటి దేవాలయం, ఆ దేవాలయంలో అమ్మ విగ్రహంలోంచి నా వైపుకి సర్వాలంకార భూషితై వస్తోంది. చక్కటి గులాబీ రంగు పట్టుచీర కట్టుకుని వస్తోంది. అమ్మ ముందు వెనకాల బాబా.
షిరిడీ బాబా ఇద్దరూ వస్తున్నారు. నేను ధ్యానం చేసి చోట కూర్చున్న చోటనే ఆ గుమ్మం దాకా ఇద్దరు వచ్చారు, లోపలికి వచ్చారు. లోపలికి వచ్చినప్పుడు అమ్మ అదృశ్యమైంది. బాబా నా దగ్గరికి వచ్చారు. బాబా నా దగ్గరికి వస్తే నేను బాబాకి నమస్కారం చేయాలనే పాద నమస్కారం చేయాలని కూడా ఆలోచన కలగలేదు. నాకు కలగకపోవడంతో నేనేం మాట్లాడలేదు. మాట్లాడకుండా చివరిన ఓ మాట అన్నాను, బాబా నన్ను దీవించరా అని. అంటే నువ్వు పారాయణ చెయ్యి అన్నారు. అప్పుడు నేను అంతకుముందు ఒక 1-2 నెలల ముందు అమ్మ అదే సాయి సచ్చరిత్ర పారాయణ 4 అధ్యాయాలు చేసి వదిలేశాను. వదిలేసి జల్లెలమూడి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ 1 నెల ఉండిపోయాను అకౌంట్స్ రాయడం కోసం అని. మళ్ళీ వచ్చాక ఇది జ్ఞాపకం వచ్చి పారాయణ పుస్తకం పూర్తి చేసేసాను. పూర్తి చేసిన తర్వాత ఈ ఫణికుమార్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరినీ తీసుకుని షిరిడీ వెళ్ళాం. అతను కూడా అప్పుడు గోపాలరావు కూడా వచ్చారు. మా కూడా గోపాలరావు అంటే కొమరవోలు గోపాలరావు కూడా వచ్చారు. మేము వచ్చిన తర్వాత అప్పుడు 2 అయింది మధ్యాహ్నం. ఎవరూ లేరు బాబా దగ్గర. అప్పుడు నా భార్య అంది, ఏమండి ఎవరూ లేరు, మీరు బాబాకి ఎదురకుండా ధ్యానం చేయండి అన్నారు. ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొదలు పెడితే ఆ ధ్యానంలో మొట్టమొదట ఎంతోమంది ఋషులు వేదఘోష చేస్తూ ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. ఆ వేదం విన్నాను నేను. విన్న తర్వాత ఇదంతా అయిన తర్వాత ఆయన అన్నారు, నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా అన్నారు. తెలీదు అన్నాను. నన్ను దీవించమని అడిగేవుగా, ఇదిగో దీవిస్తున్నాను అని నా నెత్తిమీద చేయబెట్టి దీవించారు. మీ ధ్యానంలో జరిగింది ఇదంతా నా ధ్యానంలోనే జరిగింది. అలాగా లంక ఫణికుమార్ చెప్పిన ప్రకారం ఆయన నాకు గురుత్వం వహించి బాబా దగ్గరికి తీసుకెళ్ళి ఆ దారిలో పెట్టారు. అంటే అమ్మ, నీకు నేను తల్లిని మాత్రమే, విద్యాబుద్ధులు కావాలంటే గురువు అవసరం, అదిగో ఈ గురువుని అప్పచెప్తున్నాను, ఈయన ద్వారా నీ సాధన చెయ్యి అని చెప్పినట్లు నాకు బాబాని తీసుకొచ్చి అప్పచెప్పారు. అలా భావించారు మీరు? అలా భావించాను. కరెక్ట్ కూడా అది, అందులో భావనలో తేడా లేదు. ఇప్పుడు అమ్మకు ఇంకొక చెప్పండి. ఇక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయాను. మేము తిరుపతి వెళ్ళాం మా కుటుంబం అంతాను. క్యూలో నుంచున్నాం. అక్కడ తల్లి బిడ్డలు వాళ్ళు పడే ఆ క్యూలో దర్శనం కోసం తల్లి బిడ్డలు పడే బాధ చూసి నేను బాధపడ్డాను. బాధపడి దర్శనం అయిపోయాక అప్పుడు అన్నాను, ఇదే మా జిల్లెలమూడి అమ్మ అయితే పిలిపించి దర్శనం ఇస్తుంది, ఈయనేమిటి 10 గంటలైనా 20 గంటలైనా దర్శనం ఎవరేమిటి, ఇంక నేను ఎప్పుడు ఈ ఊరు రాను అనుకున్నాను. తిరుపతి నీ దర్శనం చెయ్యను అన్నాను అని మనసులో అనుకున్న తర్వాత మీ ఇద్దరం వెళ్ళిపోయాం. ఆ మన్నాడు నా కోడల తల్లి ఇద్దరు 30 రూపాయల టికెట్ కొనుక్కొని క్యూలో నుంచున్నారు. ఆ క్యూలో అనుకున్నారట ముసలాళ్ళకి డైరెక్ట్గా పంపిస్తున్నారు అని అనుకున్నారట. ఆ సంగతి వచ్చి నాకు వీళ్ళు చెప్పారు. చెప్తే మీరు వెళ్ళి దర్శనం, నేను ఇంకా ఆయన దర్శనం చెయ్యను. అలా కాదని వాళ్ళు పట్టుబట్టారు. తిన్నగా గేట్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ గేట్ దగ్గర ఒక గార్డు ఉన్నాడు, పోలీస్, అతనికి అప్పచెప్పారు. అతను తీసుకెళ్ళిపోయి మమ్మల్ని డైరెక్ట్గా గర్భగుడిలోకి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ వెంకటేశ్వర స్వామికి బదులుగా నాకు జిల్లెలమూడి అమ్మే కనిపించింది. 5 నిమిషాలు అలా అమ్మను చూస్తూ కంటకు నీరు కార్చేస్తున్నాను. ఎందుకు ఏడుస్తారంటుంది నా భార్య. ఇంక నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను. అలా దర్శనం అయిపోయింది. యువతలకు వచ్చాం. అది అయిన తర్వాత సాయంత్రం ఉయ్యాల సేవ జరుగుతుంది అక్కడ. ఊంజల సేవ అంటారు దాన్ని. ఆ ఊంజల సేవలో మేమంతా కూర్చున్నాం. మేము అది చూస్తున్నాం. మొదలుపెట్టారు ఊంజల సేవ. అందులో ఆ ఉయ్యాల్లో మధ్యన అమ్మ కూర్చుంది.
ఒక పక్కనేమో షిరిడి బాబా, ఇంకో పక్కన వెంకటేశ్వర స్వామి. ఓ ఈ ముగ్గురు దర్శనం ఇచ్చారు. ఇలా 20 నిమిషాలు ఇచ్చారు నాకు అబ్బో. ఆ దర్శనం. ఉమ్. ఇంకా ఇంకా ఆనందం మాటల్లో చెప్పలేను అనుకోండి. అంతే కదా. అది అయిన తర్వాత శృంగేరి వెళ్ళాం మేము. శృంగేరిలో శారదాదేవి కదా, శృంగేరి పీఠాధిపతి, ఆయన దర్శనానికి వెడితే ఆయన శారదాదేవికి పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే మేమంతా అక్కడ కూర్చున్నాం. ఆ విగ్రహం నుంచుని ఉంది. ఆ విగ్రహం శారదాదేవికి బదులు అమ్మ అక్కడ నుంచుంది. అమ్మ 15 నిమిషాలు అలా ఇచ్చింది. అయ్యో అమ్మ ఇంతసేపు నుంచుంది ఏమిటి, అమ్మ కాళ్ళు నొప్పి పెడతాయి, కూర్చోదేమిటి అని ఊరికే ఒకటే బాధపడిపోయాను, ఏడిచాను. అలాగే నాకు అక్కడ అమ్మ శృంగేరిలో కూడా శారదాదేవికి బదులుగా దర్శనం ఇచ్చింది. ఇలా 2 చోట్ల ఇలా జరిగింది. అదృష్టవంతులు. ఇది అయిన తర్వాత వచ్చేసాం. ఇంకా నేను బెంగళూరు విషయం కొంచెం చెప్పాలి. రెండోసారి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము రాజరాజేశ్వరి దేవాలయానికి. వెళ్తే దేవాలయం అమ్మకి ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే ధ్యానం అయిపోతుండగా అమ్మ ఏదైనా మాట చెప్పంటే, నాన్న ఇంక నీకు చెప్పేదేముందిరా, నీ భార్యకి ఉత్తమగతి ఉన్నత స్థితి ఇచ్చాను, నీకు జన్మ లేకుండా చేశాను, ఇంకేం చెప్పనరా నీకు అంది. ఓహో, అంటే నాకు తెలియక అడుగుతున్నాను. అక్కడ మీకు సమాధానం ఆ రకంగా చెప్పింది ఒక శక్తి, జిల్లెలమూడి అమ్మ రూపమా లేదా రాజరాజేశ్వరి అమ్మవారా? నాకు అక్కడ రూపం కనపడలేదు. నేను చెప్తున్నానుగా మొదటి నుంచి నిరాకారమే నా ధ్యానం అని. అంటే అమ్మవారు ఎదురుగా కూర్చున్నారు కదా మీరు? కూర్చున్నాను, కానీ అమ్మ శక్తినే నేను ధ్యానం చేస్తున్నాను. అందులో ఉండే పవర్ మీరు విన్నారా మాటలు? విన్నాను, కానీ మనిషి కనపడలేదు. మనిషి నాకు కనిపించింది. అమ్మ దేవాలయంలోంచి అమ్మ బయటికి రావటం, తర్వాత అమ్మగా దర్శనం ఇచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మ దర్శనం, షిరిడి శారదాదేవి శృంగేరి పీఠంలో కూడా జరిగింది. చెప్పండి. ఇంకా మరి ఇతరత్రా లేదు. సరే, నీకు జన్మ లేకుండా చేశాను కదరా, చేసింది నేనే అని చెప్పింది. ఇది జన్మ లేకుండా చేసింది అనే మాట ఎలా రుజువైంది అని మీకు అది కూడా చెప్పవలసి వస్తుంది. చెప్పండి మీరు, పర్వాలేదు. ఎలా రుజువైందంటే, నాకు వెస్టర్లాండ్, అమెరికాలో ఉన్న ఫ్రెండ్ వెస్టర్లాండ్ అతను ఒక రోజున ఏం చేశాడంటే, నాకు ఒక ఫోటో పంపించి, నువ్వు, ఆవిడ పేరు కరుణామయ్య, ఆ ఫోటోలో ఉన్న ఆవిడ కరుణామయ్యి, ఆవిడ అమెరికా తరచుగా పెడుతూ ఉంటుంది. ఆ కరుణామయ్యని వెస్టర్లాండ్ దర్శనం చేసుకుని అమ్మలాగే ఉంది ఈవిడి అని చేత, నువ్వు వెళ్ళి ఎక్కడున్నా ఆవిడని తప్పకుండా దర్శనం చేయని ఫోటోతో సహా పంపించి నాకు ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తే ఎలాగానే చూశాను. మొత్తం మీద అడ్రస్ పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఎక్కడ ఆవిడ? బెంగళూరులో. బెంగళూరులో ఆవిడని దర్శనం చేసుకున్నాం, నేను నా భార్య. చేసుకున్న తర్వాత ఆవిడ, నాన్న జిల్లెలమూడిలో 2 పూట్ల లలితా సహస్రాలు జరుగుతారు, నువ్వేనా చేస్తున్నావా అని అడిగింది. జిల్లెలమూడి అన్నమాట ఆవిడే అంది, నేను అనలే. అంటే అప్పుడు నేను అమ్మ, నేను లలిత చదవలేదు కానీ ధ్యానం చేస్తాను, నేను అదే లలితగా భావిస్తూ అన్నాను. సరే అంది. అన్న తర్వాత, అమ్మ ఏదైనా మాట చెప్పు అన్నాను. అంటే, నాన్న నీకు చెప్పడం ఎందుకు, నేను రాసిస్తాను నీకు అని తనే స్వయంగా లెటర్ తీసుకుని తనే రాసిచ్చింది. ఏమని రాసిచ్చింది అంటే, నాన్న, అపరిచ్ఛిన్న శక్తిని అంతటా ఆవరించి ఉన్నాను, నాకన్నా నీవు భిన్నంగా లేవు, ఈ సత్యం అనుభూతి పొందేందుకే నీవు ధ్యానం చేస్తున్నావు, నీకు ఇది చివరి జన్మ, మీ జన్మ కోట్ల కన్న తల్లి ఓం అని నాకు ఆ అమ్మ ఆశీస్సులతో స్వయంగా స్వదస్తూరితో రాసి ఇచ్చింది. ఇక్కడ
మనం గుర్తించవలసింది ఏంటంటే అపరిచ్ఛిన్న శక్తిని అంతటా ఆవరించి ఉన్నాను. ఆ 2 అక్షరాలు అమ్మవి ఇందులో పడ్డాయి. అంతటా ఆవరించి ఉన్నాను. ఆ అమ్మ ఏదైతే అమ్మ మంత్రం ఉందో ఆ మంత్రం ఇందులో ఇమిడి ఉంది. అంచేత ఆ ఆదిశక్తి అయిన జిల్లెలు మూడమ్మ చెప్పిన మాటలే తప్ప ఇక్కడ కరుణామయ్య అన్న మాటలని కాదు అర్థం. ఎందుకంటే అమ్మ మంత్రం ఏదైతే ఉందో అది ఇందులో ఇమిడింది. ఇది నాకు ఆవిడ రాసిచ్చింది స్వయంగా. మీరు ఆవిడకి జన్మరాహిత్యం అనే దానికోసంగా మీరు ఇక్కడికి వెళ్ళారు. వెళితే ఆవిడ దర్శనం చేసి తర్వాత ఈ రకంగా రాసిచ్చింది. ఆఖరి జన్మాన్ని రాసిచ్చింది. ఇంకోసారి ఆవిడ దర్శనం చేసుకున్నప్పుడు మా కుటుంబం అంతా వెళ్ళి దర్శనం చేసుకుంటే అందులో మా అల్లుడు ఆ కరుణామయ్యని అడిగారు, అమ్మా నీకు ఇది చివరి జన్మ అని మీరు రాసిచ్చారు అంటే మోక్షం అని అర్థం అన్నాడు. అవును మోక్షమే, ఇది అమ్మ ప్రసాదము అంది. ఇది అమ్మ నీకు ప్రసాదించింది అని ఆవిడ క్లియర్గా చెప్పింది. అందుచేత నాకు అమ్మ ప్రసాదం తప్ప ఇది నా కృషి కానీ లేకపోతే మరి ఎవరైనా ఇచ్చింది కానీ కాదు. ఇది నాకు కరుణామయి. ఇంకో సందర్భంలో అమ్మ ఏం చెప్పిందంటే ఏదో సందర్భం చెబుతూ, నాన్న నేను కరుణామయ్యి ఒకటే, నువ్వు ఏ కోరిక లేకుండా చేస్తున్నావు తపస్సు, నువ్వు చేసేది అఖండ జ్ఞాన తపస్సు అని అమ్మ నా ధ్యానంలో నాకు చెప్పింది. నువ్వు చేసేది అఖండ జ్ఞాన తపస్సు, ఏ కోరిక లేకుండా చేస్తున్నావు. ఈ మాట 7-8 ఏళ్ల క్రితం నాగుల చవితి నాడు అమ్మ నాకు ధ్యానంలో సర్పరూపంలో దర్శనమిచ్చి, నాన్న నిన్ను ఎన్నిసార్లు అడిగినా నువ్వు నాకు ఏ కోరికలు లేవు నిన్ను అడగడానికి అని అంటున్నావు, నీకేది కావాలో అదే నీకు కావాల్సింది ఇస్తున్నాను అని అమ్మ ఒకసారి అంది. అదే ఇప్పుడు నీకు ఏ కోరికలు లేకుండా నువ్వు చేస్తున్నావు కనుక చేసేది అఖండ జ్ఞాన తపస్సు అని అమ్మ నిర్ధారణ చేసింది. ఇంతకంటే నాకు కావాల్సింది ఏమిటి నా జన్మకి, నీకు ఇంకా ఇది చివరి జన్మ అనడానికి కరుణామయి రాసిచ్చింది. ఆ కరుణామయి రాసిచ్చిన దాంట్లో అమ్మ మంత్రం ఇమిడి ఉంది. ఇంతకంటే ఇంకా ప్రత్యక్ష నిదర్శనం కానీ అదృష్టం కానీ వేరెవరికి ఉంటుందని అనుకోను. ఇంకా మీరు సాధనాపరంగా చెప్పేవన్నా ఉన్నాయా? సాధనాపరంగా ఇంకా చెప్పాలి. అమ్మ నాకు ఒకసారి లలితాదేవి పార్వతీదేవిగా సింహవాహనారూఢి అయి దర్శనమిచ్చింది. పార్వతీదేవిగా దర్శనమిచ్చి నా వైపుకు వస్తుంటే ధ్యానంలో మాత్రం అమ్మ పార్వతీదేవి పాదాలు పట్టుకున్నాను, లలితాదేవి పాదాలు వదలటం లేదు. అప్పుడు ఆ తల్లింది, వదలు నాన్న అని నేను వదిలేగానే తిన్నగా నా వెనకాల ఉన్న అమ్మ ఫోటోలోకి వెళ్ళిపోయింది. అందులో వెళ్ళిపోయింది అంటే అన్ని రూపాలు నావే అని అమ్మ చెప్పడం కోసం నాకు ఇది చూపించింది. తర్వాత ఇంకోసారి ధ్యానంలో సింహవాహనారూఢి అయి భువనేశ్వరీదేవిగా దర్శనమిచ్చి తనంది, నేను భువనేశ్వరీదేవిని అంది. అంటే మీరు గ్రహించారు అప్పుడు నేను భువనేశ్వరీదేవిగా గ్రహించి అన్నాను, అమ్మ దీవించవా అన్నాను. అంటే అంది, నా దర్శనమే మహాభాగ్యం, ఇంక దేవుని ఎందుకు, ఇంతకంటే ఇంక మనకి ప్రత్యక్ష తార్కాణాలు అక్కర్లేదు, అమ్మ స్వయంగా నాకు దర్శనం ఇచ్చింది అనడానికి. ఇది జరిగింది. తర్వాత ఇంకా సాధన అంటే నాకు అనేక అనుభూతులు ఇచ్చింది, అందులో కొన్ని మాత్రమే వివరించి చెబుతున్నాను నేను. ఒకసారి నేను పడుకున్నాను, అంటే ధ్యానం చేసేసిన తర్వాత మగతగా ఊరికి అలాగా పడుకున్నాను. తెలియని నిద్ర కాదు, మెలకువ కాదు, మగత. ఈ మగతలో పడుకుని ఉంటే నా తల దగ్గరికి ఒక తాచుపాము వచ్చి చుట్టుకుని పడగెత్తి ఉంది. నేను
ఆవిడకేసి చూశాను, పాము కేసు చూశాను, భయపడలేదు. అన్నాను, అమ్మా ఎందుకు వచ్చావు? నిన్ను చూస్తే అందరూ రాళ్ళు అవి రుబ్బుతారు, అది నేను సహించలేను, నీకు దెబ్బ తగిలితేను అని అంటూ నువ్వు ఎవరి కోసం వచ్చావు అన్నాను. నీ కోసమేంది అంటే అప్పుడు ఏం చేశానంటే ఆవిడ సాష్టాంగ పడిపోయాను ఆవిడ పాదాల మీదకి పడితే అప్పుడు ఆవిడ తన సర్పంతో నా మూలాధారం నుంచి సహస్రారం వరకు రాసింది. ఓహో, తన సర్పం, తన సర్పం అంటే పడగతోటి నా మూలాధారం నుంచి సహస్రారం వరకు రాసింది. రాసి మళ్ళీ తల దగ్గర తల చుట్టుకుని నేను తలెత్తి చూసేటప్పటికి వెండి విగ్రహంగా మారిపోయింది. ఈ వెండి విగ్రహంగా మారిపోతే ఈ విగ్రహాన్ని నేను నా భార్య నెత్తిమీ పెట్టుకుని జిల్లులు ముడి వెళ్ళాం. అంటే మీరు చిన్న నాకు అర్థం కాంది, విగ్రహం మీరు ధ్యానంలో ముగతగా కొడుకుంటే ఆ రకమైన దర్శనం అయింది, స్పర్శన కళ జరిగింది. తర్వాత చూసేప్పుడు ఇది కూడా కళ్ళలో జరుగుతుంది. కళ్ళలోనే మీరు ఆ వెండి విగ్రహాన్ని మీరు మీ భార్య జిల్లెలముడి తీసుకెళ్ళారు కళలో. చెప్పండి. జిల్లెలముడి తీసుకెళ్ళి రావుల ప్రసాద్ ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశారో ఆ రావి చెట్టుకు చుట్టూ 3 సార్లు ప్రదర్శనం చేసి అక్కడి నుంచి అమ్మ దేవాలయానికి వెళ్ళి ఆ సర్పాన్ని అమ్మకి ఇచ్చేస్తే, అమ్మ పాదాల దగ్గర పెడితే అక్కడ పద్మావతి అమ్మ ఏం చేసిందంటే మా చేత అభిషేకం చేయించిన తర్వాత ఆ వేళ మేము భోజనం చేయించినట్టు ఇలా కళ అయింది. అప్పుడు వారం రోజులు పోయాక నేను నా భార్య గుంటూరు వెళ్ళి ఒక వెండి విగ్రహాన్ని, అంటే ఈశ్వరుడు లింగం పైన ఏమో పడగలతో ఉన్నది ఆ వెండి విగ్రహాన్ని యాక్చువల్గా ఇది జరిగింది అంటే జాగ్రత్త అవస్థలో మీరు గుంటూరు వెళ్ళి ఆ రకమైన విగ్రహాన్ని తయారు చేసి తయారు చేసి అది పట్టుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుని తిన్నగా వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదర్శనం చేసి అమ్మ దగ్గర పెట్టాం. అమ్మ అప్పుడు పద్మావతి అమ్మ మాకు మీకు అభిషేకం చేయించింది. ఆ వేళ భోజనాలు అవి పెట్టారు మాకే. అంటే మొత్తం ఆ వేళ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెడితే ఆ ఖర్చు నేనే ఇచ్చాను. ఆ రోజు భోజనాలు మీరు పెట్టించారు, స్వీటు హాటును ఇచ్చేసాం. అది అంటే కళ, అది యథార్థం చేశాను నేను. అవును, మీరు అట్లా దర్శించారు కళలో, అది యథార్థంగా చేశారు. అది మా అమ్మ అనుగ్రహం, వెళ్తే అమ్మ ఆదేశం అనుకుని. అమ్మకి ఒక ఫిలాసఫీ ఉందని ఏమన్నా నమ్ముతారా? అమ్మ ఫిలాసఫీ అంటే అమ్మ మాతృత్వమే అమ్మ ఫిలాసఫీ. ఇంతకంటే వేరే చెప్పవలసింది ఏం లేదు. ఆవిడ 10 సార్లు నేను తల్లిని, మీరు బిడ్డలు, మీరంతా నేను అనుకోవడమే అని అమ్మే చెప్పింది. మిగతా తల్లులకి ఆవిడకి తేడా ఏమిటి? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అమ్మ అంటే ప్రత్యేక ఆకర్షణ కూడా ఎక్కడంటే, సాధారణంగా కొంతమంది అమ్మ ఏమన్నా మహిమలు చూపిస్తే గుర్తించడం వేరు. నేను అమ్మ మాట తలుచుకుంటే చాలు, అమ్మ మాటలు కొన్ని ఎవరూ చెప్పలేనివి, ఇంతవరకు ఏ పురాణాల్లో కానీ ఏ మహనీయులు కానీ చెప్పని మాటలు అంత సులువుగా అంత తేలిగ్గా అర్థమయ్యేలాగా అమ్మ చెప్పిన మాటలు తలుచుకుంటే అమ్మ ఆదిశక్తి తప్ప మరొకరు నోటంట ఇది రాలేదు ఈ మాటలు. నేను యోగ వాసిష్టం చదివాను, రామకృష్ణ పరమహంస చదివాను, వివేకానందుడు చదివాను, అమృతానందమయ్య చదివాను, ఆనందమయ్య చదివాను, ఉపనిషత్తులు చదివాను, ఇన్ని చదివాను. కానీ ఇంత తేలిక మాటల్లో ఇంత బరువైన అర్థం ఇమిడి ఉన్నట్లుగా అమ్మ చెప్పినట్లు నాకు ఎవరు చెప్పలేదు. అందుచేత నాకు అమ్మ అంటే ప్రత్యేక ఆకర్షణ. ఇంకో విషయం, అమ్మ 10 సార్లు చెబుతుంది, నేను కన్నాను, వీళ్ళందరికీ పెంపుకి ఇచ్చాను అని చెబుతోంది. ఇంకెంతకంటే అది అన్న సంగతి వేరే చెప్పాలా? అది తెలుసుకుంటే చాలు. నేను ఆది నేను చెబుతోంది. అంటే జన్మలు మీకు అందరికీ కూడా జన్మలు ఇచ్చింది నేను, కానీ పోషణ వేరే అప్పచెప్పాను, అది కూడా నేనే చేస్తున్నాను రహస్యంగా. కానీ పేరుకు మాత్రం వేరే పోషణకు అప్పచెప్పాను నేను.
అని అమ్మ చెప్పింది. అందుచేత ఇంకా వేరే ఇందులో అమ్మలో ఉండే ప్రత్యేకత ఏది అని అనక్కర్లేదు. అమ్మ ఆది కనుక అన్నీ ఆవిడే అనే భావన. బాగుంది. మీరు మాతృమూర్తి అన్నారు, ఆది అన్నారు. దానికి సంబంధించిన ప్రశ్న ఇంకోటిని అడుగుతాను. ఒక సామ్యవాది అన్నారు, కొంతమంది ఆవిడ తల్లి అంటున్నారు, కొంతమంది దేవుడు అంటున్నారు, కొంతమంది ఆవిడ అవతారమే అంటున్నారు. ఇంతకు మీ దృష్టిలో ఏ భావాన్ని ఎక్కువగా మీరు దాంట్లో ఇష్టపడతారు ఆవిడ తత్వంలో? ఒక విషయం ఇక్కడ, అమ్మగా నేను భావించను, అమ్మ పరబ్రహ్మగా భావిస్తాను. నేను సాక్షాత్తు పరబ్రహ్మ తప్ప. ఆవిడ 10 సార్లు కూడా ఆవిడ చెప్పడంలో నేను అమ్మను మీరు బిడ్డలని చెబుతుంది. అదే కాకుండా సృష్టి అనాది, అది నాది అని ఎంత ఓపెన్గా చెప్పింది. ఏ అవతారాల్లోనూ కూడాను, ఏ పురాణాల్లోనూ కూడా ఎక్కడ ఎవరు చెప్పినట్టు నేను వినలేదు. చెప్పారేమో నాకు తెలియదు, నేను వినలేదు. అందుచేత నేను కంక్లూషన్కి వచ్చింది అంటే ఇంత ధైర్యంగా, ఇంత ఓపెన్గా ఈ సృష్టి నాది అని చెప్పగలిగింది అమ్మ ఒక్కటే. అందుచేత అమ్మని ఆదిశక్తిగా నేను భావిస్తున్నాను. ఈ ఆదిశక్తే మిగతా తల్లులందరికీ ఆ రూపంలో ఉన్న తనే ఎన్ని రూపాలుగా వాళ్ళందరికీ అప్పచెప్పింది. ఇంకెంతకంటే అమ్మని గురించి అమ్మ పరబ్రహ్మ ఒకటే మాట. ఓకే. సో అమ్మ శరీరంతో ఒక ఆదిశక్తి, మీరు అన్నట్టుగా ఆదిశక్తే, మీ భావంతో చెప్పాలంటే ఒక ఆదిశక్తే శరీరంతో వచ్చింది. ఆ శరీరంతో వచ్చిన ఆవిడగా మరి అందరినీ ప్రేమించింది. సరే, చాలామంది కొంతమంది నాకు దైవంగా కనపడిందని, ఆవిడ అవతారమని, ఆవిడ అందరినీ కులమత విచక్షణ లేకుండా అందరినీ ఒక రకంగా చేసింది. కాబట్టి కమ్యూనిజం భావాలు గల అదే నచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా. ఈ రకరకాలుగా ఉన్న ఆదిశక్తిగా అనబడుతున్న ఈ అమ్మ శరీరంతో వచ్చింది. కాబట్టి ఆవిడ ఎప్పుడన్నా ఏ సందర్భంలో అయినా మీరు ఉండంగా దుఃఖించడం చూసారా? చూస్తే సందర్భం ఏంటి? నేను స్వయంగా చూడలేదు, కానీ పుస్తకాల్లో మాత్రం రాసింది, కొంతమంది చెప్పింది, విన్నది ఏమిటంటే, హైమ పోయినప్పుడు అమ్మ స్వయంగా చాలా దుఃఖించింది, కంటెంట్ నీరు పెట్టుకుంది అని కొంతమంది చెప్పారు. అంటే రమణ భగవాన్ అంటారు ఒక చోట, జ్ఞాని దుఃఖితుల్లో దుఃఖుడు, సుఖుల్లో సుఖుడు అని చెప్పారు. అంటే దుఃఖం వచ్చినప్పుడు నలుగురితో పాటు దుఃఖం బాధపడుతున్నట్టు ఉంటారు, సుఖం వచ్చినప్పుడు నలుగురితో పాటు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నట్టు అంటారు. ఇది కేవలం ఒక నటన మాత్రమే. అంటే ఇదంతా జగత్తంతా ఆయనకి పరమాత్మ స్వరూపంగా చూసే వాళ్ళకి అది నటన మాత్రంగానే కనిపిస్తుంది తప్ప నిజంగా కాదు. వాళ్ళకి అవి జ్ఞానులకు అవేం ఉండవు, అసలు దుఃఖం ఉండదు, సుఖం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి శరీర స్పృహ ఉండదు. వాళ్ళకి శరీర స్పృహ లేక సదా పరమాత్మ యందే లీనమైన వాళ్ళకి ఇవేవి ఉండవు. కనుక అమ్మ ఉరికి అలా మానవ జన్మ ఎత్తింది కనుక మానవతా ధర్మాలు చూపించింది తప్ప అమ్మకి సుఖం లేదు, దుఃఖం లేదు. పరమాత్మ. ఇప్పుడు హిమాలయంలో అనేక మంది అనేక కోరికలతో రకరకాలుగా మరి సేవిస్తే వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతున్నాయని చెప్పి కొన్ని వందల వేల మంది ఇక్కడ ఆ దర్శన భాగ్యం కోసంగా అభిషేకాలు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉన్నారు. మీకు ఏదైనా అనుభూతి ఏదైనా కలిగి ఉందా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాది మొదటి నుంచి కూడా నిరాకార నిర్గుణతత్వాన్ని సేవించే లక్షణమే కానీ ఒక రూపాన్ని సేవించే లక్షణం కాదు. నేను అమ్మలో సర్వస్వం అమ్మలో చూస్తున్నప్పుడు అమ్మే ఈ సర్వస్వంగా నేను భావించాను తప్ప, అంటే హైమ కూడా అమ్మే, అమ్మశక్తే హైమలో పెట్టింది. అందుచేత హైమకి అమ్మని దృష్టిలో పెట్టుకుంటే హైమకి నాకు ప్రత్యేకత కనపడలేదు. అంచేతను హైమని సేవిస్తే ఈ బాధ తొలగుతుంది అనే ఆలోచన నాకు. మీకు అట్లాంటి అనుభూతి హైమక్క దగ్గర కలగలేదు. అట్లాగే అమ్మ భర్త నాన్నగారు అంటాం మన బ్రహ్మాండ నాగేశ్వరరావు కూడా నాకు పరిచయం లేదు. అమ్మలో సార్ అమ్మ ప్రేమని, అమ్మ దైవత్వాన్ని, మాతృత్వాన్ని రకరకాలుగా
అని నచ్చే లక్షణాలు మీరు చెప్పారు ఇప్పటిదాకా. లౌకికంగా మీరు ఇందాక అన్నారు కదా, శరీరంతో వచ్చిన తర్వాత కొన్ని తప్పవు అనేవి కొన్ని చెప్పారు. ఆవిడ అనేక రకాల మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న మాటలతో అర్థవంతమైన అనేక సూక్తులు ఆవిడ చెప్పారు. ఆ సూక్తులన్నీ కూడా సామాన్య మానవులు ఆచరించడానికి ఆచరణ సాధ్యాలేనా? అర్థం చేసుకుంటే ఆచరణలో పెట్టినట్టే లెక్క కొంతవరకు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడాను, మీరు ఆచరించదగ్గవా కావా అన్నారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. అమ్మ ఏమందంటే, నాన్న ఆ గీతలో ఏం రాశాడో కానీ నీ గీత అర్థం అవనివ్వదుగా అంది. అంటే పరమాత్మని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే పరమాత్మ నీకు ఎంతవరకు ఇచ్చాడో శక్తి, అర్థం చేసుకునే శక్తి అంతవరకే నువ్వు గుర్తిస్తావు, తర్వాత తెలుసుకోలేవు. అందుచేత నీకు ఈ లౌకిక జీవితం కూడా జీవము జీవనము నేనిచ్చిందే అంది అమ్మ. అందుచేత ఇక్కడ సాధ్యాసాధ్యాలు మన చేతుల్లో లేవు, అమ్మ చేతిలో ఉన్నాయి కానీ నీ చేతిలో ఎక్కువ ఉన్నాయి. చేతలు నీ చేతుల్లో లేవు నాన్న అని చెప్పింది. ఇంకెంతకంటే ఏం చెప్పాలి? నువ్వు అస్వతంత్రుడవు అని 2-3 సార్లు అంది అమ్మ. అంటే అది అల్టిమేట్. మీరు చెప్పిన సమాధానం అల్టిమేట్. అమ్మ నీకు ఉన్నది తృప్తి కాదని ఇతరులకు ఆదరణగా పెట్టుకో అన్నది సాధ్యమైనా కాకపోయినా ఒక సందేశం ఇచ్చారు. అట్లాగే మనం ప్రయత్నం చేసేందుకు అవి వీలు పడేట్టుగా ఉన్నాయా అనేది నా భావన. అంతేం లేదు. నేను అనుకుని ప్రయత్నం చెయ్యడమే అంతే. జిల్లెళ్ళమూడి అమ్మకు సంబంధించిన సేవా సంస్థలు అనేక ఉన్నాయి. సంస్థల్లో కానివ్వండి, మీరు ప్రత్యేకంగా కానీ అమ్మ సేవా కార్యక్రమంలో ఏమైనా పాల్గొన్నారా? అమ్మను గురించి మీరు ఏదన్నా అమ్మ మాటల గురించి, మీ అనుభూతుల గురించి ఏమైనా రచనలు చేశారా? ఉంటే వాటి గురించి క్లుప్తంగా చెప్పండి. అమ్మ సేవ విషయంలో చెప్పాల్సి వస్తే, అమ్మ పూజల విషయంలో నేను 7-8 సంవత్సరాలు జోక్యం కలుగజేసుకుని నేనే ఆ పూజా కార్యక్రమం అంతా నేనే జరిపించేవాడిని. ప్రతి నెలకోసారో నెలకు 2 సార్లు అలా పూజా కార్యక్రమం నేనే జరిపించేవాడిని. హైదరాబాద్ సేవా సమితి హైదరాబాద్లో తరఫుని చెప్పండి, సమితి తరఫుని హైదరాబాద్లో ఆ పూజా కార్యక్రమం అంతా కూడా నేనే జరిపించాను. 7-8 సంవత్సరాలు ఆ విధంగా అమ్మ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. తర్వాత అదైన తర్వాత నేను అమ్మ మాటలైతేనేమి, అమ్మ మాటలతో పోలిస్తూ మహనీయుల మాటలు కొన్ని జోడించి, అంటే ఇప్పుడు ఉదాహరణకి మనస్సు, మాయ, జన్మలు, తర్వాత కర్మ, తర్వాత ఇలాగా ప్రతిదీ ఒక్కొక్కటి. ఇప్పుడు మనస్సు మీద రామకృష్ణ పరమహంస ఏమన్నారు, వివేకానందుడు ఏమన్నాడు, శంకర భగవత్పాదుల వారు ఏమన్నారు, రమణ భగవాన్ ఏమన్నాడు, అమ్మ ఏమన్నారు, ఇలాగ వాళ్ళన్నీ సేకరించి వాళ్ళ అభిప్రాయాలన్నీ ఆ మనస్సు మీద, అలాగే మాయ గురించి, అలాగే జన్మల గురించి, జ్ఞానం, భక్తి, ఇలా ప్రతి ఒక్కొక్క టాపిక్ మీద వీళ్ళందరూ మాట్లాడిన అభిప్రాయాలు సేకరిస్తూ ఒక పుస్తకం ఒకటి కూడా రాశాను. దాని పేరు పరమాత్మ తత్వం. బాగుంది. ఇది మొదటి బుక్. ఇంకో పుస్తకం రాశాను. అది కూడా దైవవాణి అనే పేరుతో మహనీయుల మాటలు సేకరించి రాశాను. అందులో ముఖ్యంగా నాకు నచ్చిన విషయాలు ఏమిటంటే, ఎక్కడైతే అద్వైత తత్వం గురించి ఎక్కువగా ప్రధానంగా మాట్లాడారో అవన్నీ సేకరించే నేను రాశాను. 3వ పుస్తకం భగవద్గీత సార జ్ఞాపిక అని పేరుతో ఒక పుస్తకం రాశాను. ఈ బాధ, ఈ ప్రపంచం, ఈ జీవం, జగత్తు ఇవన్నీ అర్థమవుతాయి. అందుకోసమని సింపుల్గా ఎవరికి ఎక్కువ కాలం పట్టక్కర్లేకుండా అదొకటి ఉద్దేశంతో రాశాను 3 పుస్తకాలు. ఇది కాక నా ఆధ్యాత్మిక సాధన, దైవకృప నిదర్శన అనే పేరుతో ఇంకో పుస్తకం రాశాను. అది కేవలం నా ధ్యాన మార్గంలో నేను నడుస్తున్నప్పుడు
నేను పొందిన అనుభూతులు మాత్రమే అందులో రాశాను. అది మా గురుదేవులు నువ్వు కావాలంటే ప్రింట్ చేసేట్టే పెట్టి, కానీ అది ఎవరికి చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారే అర్థం చేసుకోగలరు తప్ప అందరూ దీన్ని విశ్వసించలేరు కనుక ఎవరికి చెప్పొద్దు అన్నారు. నేను ఎవరికి చెప్పలేదు. ఆ పుస్తకం ఎవరికి ప్రచురణలోకి తీసుకొచ్చాను తప్ప ఎవరికి వ్యాప్తి చేయలేదు. ఇలా 4 పుస్తకాలు రాశాను. అది సంస్కృతికి సంబంధించింది. ఇంకా నేను పొద్దున్న సాయంత్రం అమ్మ మంత్రం ఉంది, అమ్ ఆ అని అంటే అంతా అదే అనే భావనతో నేను రోజు ఉదయం సాయంత్రం ఈ నామం రాస్తూ ఉంటాను. ఎంత రాస్తున్నాను, ఎన్ని రాస్తున్నాను అని నేనేం లెక్క పెట్టలేదు. అమ్మే మాట్లాడింది. అమ్మ అంటే జిల్లెళ్ళమూడమ్మ రూపంతో చెప్పండి మాట్లాడింది. నాన్న, అమ్మ అన్నది మాట్లాడలేదు. నీ జన్మధన్యం, నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు. నిన్ను విడవకుండా నీ వెంటే ఉంటాను. నీవు నాలో ఉన్నావు. నిన్ను నేనే నడుపుతున్నాను. నీ కుటుంబము, నీ వంశంలోని వారందరినీ పునీతులు చేశాను. నేను మువ్వురమ్మల మూలపుటమ్మను, ఆదమ్మను. మీ జీవితంపై అమ్మ ప్రభావం ఎంతవరకు ఉందని మీరు విశ్వసిస్తున్నారు? అడుగడుక్కి నరానికి అమ్మ తప్ప ఏమీ లేదు. అంతా అమ్మే. నేను అస్వతంత్రుని. ఇట్లాంటి ఈ సర్వశక్తిమయ అయిన ఒక శక్తి స్త్రీ రూపంగా జిల్లెళ్ళమూడి అమ్మగా వచ్చి శరీరం దాల్చి ఆ శరీరాన్ని 1985 జూన్ 12వ తారీఖున వదిలేసి మళ్ళీ తన స్థానానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అట్లాంటి అమ్మ శరీరం వదిలేటప్పటికీ, ఆవిడ అవతార పరిసమాప్తి అయ్యేటప్పటికీ మీ వయసు సుమారుగా ఎంత ఉంటుంది? 58-59 సంవత్సరాలు ఉండొచ్చు. ఇన్ని అనుభవాలతో జిల్లెళ్ళమూడి అమ్మను చూడలేని వారికి, చూద్దాం అనుకున్న వారికి, భవిష్యత్ తరాల వారికి మీరిచ్చే మీ అనుభవంతో సందేశం ఏదన్నా ఉందా? నా సందేశం కాదు, ఇది అమ్మ సందేశం నేను చెప్తున్నాను. నాకు ప్రత్యేకమైన సందేశం ఏమీ లేదు, అమ్మ సందేశం తప్ప. మీ అనుభవాలు మాతో ఇవాళ పంచుకున్నందుకు మీకు నమస్కారం తెలుపుకుంటూ, మీపై, మాపై, సృష్టిపై, అందరిపై అమ్మ అనుగ్రహం సదా ఎల్లప్పుడూ ప్రసరించాలని అమ్మనే ప్రార్థిస్తూ నమస్తే. అయితే ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ అవకాశం తీసుకొని అంటే అమ్మ మీకు ఆ చొరవ ఇచ్చి నా దగ్గరికి పంపించి, అమ్మ తను ఇచ్చిన అనుభూతులు తనే నా చేత చెప్పించి ఇవన్నీ చేయించి నన్ను అదృష్టవంతునిగా చేసింది. ఎందుకంటే అమ్మ గురించి ఇంత వివరంగా చెప్పగలిగిన వాళ్ళు బహుకొద్ది మంది ఉంటారు. వాళ్ళలో నన్ను ఒకరిని కలిపింది అంటే నాకు ఇంతకంటే ఇంకేం కావాలి ఈ జన్మకి? ఇదే నా జన్మ ధన్యం. మీరు రావడం, ఇలా రికార్డ్ చేయడం, ఇది అపూర్వం, నా అదృష్టం. ఎందుకంటే నేను చెప్పి జయ హో మాత రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జయ హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెళ్ళమూడి, లెండి నిద్రను వీడి. రండి జిల్లెళ్ళమూడి, లెండి నిద్రను వీడి. రండి జిల్లెళ్ళమూడి, లెండి నిద్రను వీడి.